మన దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులకు, సైనికులకు ఘన నివాళులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. ఈనాటి మన స్పెషల్ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మామూలు మనిషి అసాధారణమైన హీరోగా ఎలా మారాడో చూడబోతున్నాం. కార్గిల్ యుద్ధంలో రోమాలు నిక్కబుడుచుకునే ఒక నిజమైన సాహసగాథ ఇది. అదే ది బేర్ఫుట్ చార్జ్, కెప్టెన్ నీకేజాకు ఓ కెంగురిసే యొక్క ఆఖరి మిషన్. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 16,000 అడుగులు. ఇది కేవలం ఒక నంబర్ కాదండి, ద్రాస్ సెక్టర్లోని బ్లాక్ రాక్ శిఖరం ఎత్తు అది. జూన్ 28, 1999 నాటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. సముద్ర మటానికి సరిగ్గా 16,000 అడుగుల ఎత్తులో మన ఇండియన్ ఆర్మీకి చెందిన ఘటక్ కమాండోలు ఆ రాత్రి ఒక అత్యంత కీలకమైన ఆపరేషన్ చేపట్టారు. దానికి తోడు వాతావరణం ఎలా ఉందో తెలుసా? ఏకంగా -10 డిగ్రీల సెల్సియస్. అంటే రక్తం కూడా గడ్డకట్టేంత భయంకరమైన చలి అన్నమాట. ఒకవైపు చూస్తేనేమో ఆకాశమంత ఎత్తు, మరోవైపు శరీరాన్ని కొరికేసే చలి. అసలు శత్రువులు ఎటునుంచి కాల్పులు జరుపుతున్నారో కూడా తెలియని కన్ఫ్యూజన్. ఇలాంటి ఊహకు కూడా అందని కఠినమైన పరిస్థితుల్లోనే ఆ కమాండోలు తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ముందుకు కదిలారు. మరి ఇంతటి డేంజరస్ మిషన్ను ముందుండి నడిపించిన ఆ హీరో ఎవరో తెలుసా? ఆయనకి 2 పేర్లున్నాయి. నాగాలాండ్లో వాళ్ళింట్లో బంధువులు ఎంతో ప్రేమగా పిలుచుకునే పేరు నీబు. అప్పటి వరకు ఆయనొక స్కూల్ టీచర్, కానీ ఆయన కింద పనిచేసే సైనికులకు మాత్రం ఆయన నింబూ సాహెబ్. ఎంత గౌరవమంటే, ఒక ప్రేమగల సాధారణ వ్యక్తి నుంచి సైనికుల ప్రాణాలకు బాధ్యత వహించే కఠినమైన కమాండర్గా ఆయన మారిన తీరు నిజంగా గ్రేట్. ఒక్కసారి ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగిందో చూద్దాం. 1994లో కోహిమాలో ఒక మామూలు స్కూల్ టీచర్గా ఉన్న ఆయనకి ఆర్మీలో చేరాలన్నది ఒక పెద్ద కల. ఆ కలను నిజం చేసుకుంటూ 1997 జూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో అడుగుపెట్టారు. చూడండి ఎంత ఫాస్ట్గా జరిగిపోయిందో. డిసెంబర్ 1998 కల్లా ఆర్మీ సర్వీస్ కార్ప్స్లో ఆఫీసర్ అయిపోయారు. 6 నెలలు తిరిగేసరికి ఏకంగా 1999 కార్గిల్ యుద్ధరంగంలో అడుగుపెట్టారు. ఒక సివిలియన్ నుంచి కమాండర్గా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది కదూ. ఇక అసలు విషయానికొద్దాం. ద క్రూసిబుల్ ఎట్ బ్లాక్ రాక్ వద్ద ఎదురైన ఆ భయంకరమైన అగ్నిపరీక్ష గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అక్కడ జరిగిందేంటంటే, శత్రువులకు చెందిన ఒక మెషిన్ గన్ పోస్ట్ మన బెటాలియన్ని అడుగు ముందుకు వేయనివ్వకుండా అడ్డుకుంటోంది. దాన్ని ఎలాగైనా నాశనం చేయాలన్నది కెంగురిసే బృందానికి వచ్చిన ఆర్డర్. ఇంకేముంది, కొండ ఎక్కడం మొదలుపెట్టారు. అటువైపు నుంచి శత్రువుల మోర్టార్లు, ఆటోమేటిక్ గన్స్ దడదడలాడిస్తున్నాయి. ఆ భీకర దాడిలో కెంగురిసే కడుపులో ఒక ఇనుప శకలం బలంగా గుచ్చుకుంది. రక్తం విపరీతంగా కారిపోతోంది. అయినా సరే ఆయన వెనక్కి తగ్గలేదు, ముందుకు వెళ్తూనే ఉన్నారు. సరిగ్గా అప్పుడే వాళ్ల ముందు ఒక ఎత్తైన నున్నటి రాతి గోడలాంటి కొండ అడ్డుగా నిలిచింది. ఇప్పుడు పరిస్థితి ఎంత టెన్షన్గా ఉందో ఊహించుకోండి. శత్రువులకి మన కమాండోలకి మధ్య ఉన్నది ఆ నున్నటి రాతి గోడ మాత్రమే. ప్రాబ్లం ఏంటంటే, వాళ్ల కాళ్లకున్న కమాండో బూట్లు ఆ రాతి మీద ఏమాత్రం గ్రిప్ దొరకక జారిపోతున్నాయి. ఒకవైపు కడుపులోంచి రక్తం కారుతోంది, ఇంకోవైపు చేతికి అందే దూరంలోనే టార్గెట్ ఉంది. కానీ ఆ బూట్లతో ఒక్క అడుగు కూడా పైకి వేయలేని అత్యంత సంకటస్థితి. మరిప్పుడు ఏం చేయాలి? ఈ టైంలో ఏం జరిగిందంటే, ఒక ఆసక్తికరమైన విషయం ఆయనకు గుర్తొచ్చింది. ఆయన ముత్తాత పేరు పర్ హైలే. ఆయన ఒక ప్రఖ్యాత నాగా హెడ్ హంటర్. ఎంతటి కఠినమైన పరిస్థితుల్లోనైనా పోరాడే ఆ నాగజాతి తెగువ ఆయన రక్తంలోనే ఉంది కదా. ఆ వారసత్వం, ఆ పోరాట స్ఫూర్తే ఆయన చేత ఎవరూ ఊహించని ఒక సంచలన నిర్ణయం తీసుకునేలా చేసింది. ఆ నిర్ణయమేంటో తెలుసా? ఆ -10 డిగ్రీల చలిలో కాళ్లు గడ్డకట్టిపోయే వాతావరణంలో ఏ మాత్రం ఆలోచించకుండా తన కమాండో బూట్లు విప్పేశారు. అవునండి, మీరు విన్నది నిజమే. ఒక చేత్తో బరువైన రాకెట్ లాంచర్, ఇంకో పక్క కడుపులో గాయం. అయినా సరే గ్రిప్ కోసం ఒట్టి కాళ్లతో ఆ రాతి గోడనెక్కడం మొదలుపెట్టారు. రక్తం, చలి, నొప్పి ఏవీ కూడా ఆయన లక్ష్యాన్ని ఆపలేకపోయాయి. అందుకే దీన్ని ద బేర్ఫుట్ చార్జ్ అంటారు. ఇప్పుడు మనం ద సుప్రీం సాక్రిఫైస్, ఆయన చేసిన ఆ అత్యున్నత త్యాగం గురించి తెలుసుకుందాం. ఆ కొండపైకి చేరగానే ఆయన ఊరుకోలేదు. ద ఫైనల్ చార్జ్ మొదలైంది. వెంటనే తన దగ్గరున్న రాకెట్ లాంచర్ను శత్రువుల బంకర్ పైకి ఫైర్ చేశారు.
ఆ తర్వాత ఏమాత్రం భయం లేకుండా నేరుగా వాళ్లపైకి దూసుకెళ్లారు. తన రైఫిల్తో ఇద్దరినీ అక్కడికక్కడే మట్టుబెట్టారు. ఆ తర్వాత బుల్లెట్లు అయిపోవడంతో ఏకంగా తన కమాండో కత్తి తీసి ముఖాముఖీ పోరాడి మరో ఇద్దరు శత్రువుల పనిపట్టారు. ఒంటరిగా ఆ శత్రు స్థావరాన్ని నాశనం చేశాకే తీవ్రమైన గాయాల వల్ల ఆయన అక్కడే వీరమరణం పొందారు. ఆయన సాహసానికి సలాం చేస్తూ మన దేశం 2వ అత్యున్నత శౌర్య పురస్కారమైన మహావీర్ చక్రను ఆయనకు మరణానంతరం ప్రకటించింది. ఆ అవార్డ్ సైటేషన్లో రాసిన ఈ మాటలు ఎప్పటికీ నిలిచిపోతాయి. అసాధారణ పరాక్రమం, ఉక్కు సంకల్పం, విధి నిర్వహణకు మించిన అంకితభావం. నిజంగా కెప్టెన్ కెంగురూసే డెడికేషన్కి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది చెప్పండి. అలాంటి వీరుడి త్యాగం ఎప్పటికీ వృధా కాదు, మరుగున పడిపోదు కూడా. ఈ రోజుకి ఆయన జ్ఞాపకాలను దేశవ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాం. బెంగళూరులోని ఆర్మీ సర్వీస్ కార్ప్స్ ఎంట్రన్స్ గేట్కి ఆయన పేరు పెట్టారు. అలాగే ఏఎస్సీ సెంటర్ సౌత్ దగ్గర ఆయన స్టాచ్యూ కూడా ఉంది. ఇక ఆయన సొంత రాష్ట్రమైన నాగాలాండ్లోని చిస్వేమాలో అస్సాం రైఫిల్స్ వాళ్లు ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ వెల్నెస్ను కూడా ఆయన పేరు మీదే నడుపుతున్నారు. ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. -10 డిగ్రీల గడ్డకట్టే చలిలో కడుపులోంచి ప్రాణం పోయేలా రక్తం కారుతున్నా సరే ఉట్టి కాళ్లతో ఒక రాతి కొండనెక్కడానికి ఒక మనిషికి ఏది ధైర్యాన్నిస్తుంది? దేశం కోసం మన సైనికులు చేసే ఇలాంటి త్యాగాలు మాటల్లో చెప్పలేనివి కదూ. ఈ ఇన్స్పైరింగ్ స్టోరీ అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.